హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యువ డాక్టర్ దంపతుల పచ్చని కాపురంలో చిచ్చు రేపెట్టింది. ఈ చిచ్చు కాస్త ఆత్మహత్యకు దారితీసింది. అసలు ఎవరు ఆ డాక్టర్ జంటెవరు? ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక హన్మకొండ, వరంగల్‌కి సంబంధించిన ఒక ఇద్దరు డాక్టర్ జంటన్నమాట. ఒకరొచ్చేసి డాక్టర్ సృజన్, డాక్టర్ ప్రత్యూష. డాక్టర్ సృజన్ వచ్చేసి కార్డియాలజిస్ట్, డాక్టర్ ప్రత్యూష డెంటల్‌కి సంబంధించిన డాక్టర్. అయితే వీళ్ళిద్దరికీ 2017లో పెళ్లయింది. అయితే ఇప్పుడు ఆ దంపతులు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరి కాపురం బానే ఉంది. అయితే రీసెంట్‌గా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంటర్ అయిందన్నమాట. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా బుట్టబొమ్మ అనే పేరుంటుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. తనకి దాదాపు 250,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అంటే, ఈవిడ తరచుగా డాక్టర్ ఇంటర్వ్యూస్ పేరుతో ఈవిడ వచ్చిపోతుండేది హాస్పిటల్‌కి. సో, ఇదే పేరుతో సృజన్‌కి కూడా పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇది తెలుసుకున్న ప్రత్యూష తన భర్త తనకు కాకుండా పోతున్నారు. తనకెక్కువ టైమ్ స్పెండ్ చేయట్లేదు. తన మీద ఎక్కువ ప్రేమ చూయించట్లేదు అనే మనస్తాపానికి గురైంది. ఇదే టైంలో ఈ సృజన్ కూడా ప్రత్యూషని ఎక్కువగా హింసించేవాడని కూడా తెలుస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ, చాలా మంది కూడా ఇన్‌స్టాగ్రామ్‌ని సరిగా యూజ్ చేసుకోకుండా, చాలా మంది జీవితాలను కూడా నాశనం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అసలు ముక్కు, మొహం తెలియని వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ పేరుతో పరిచయాలవ్వడం, వాళ్ళని కొన్ని రోజులు చాటింగ్ చేసుకోవడం, పేరెంట్స్‌కి తెలియకుండా ఇంట్లోంచి ఎళ్ళిపోయి వాళ్ళని పెళ్లి చేసుకోవడం. తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తప్పు, నేను తీసుకున్న డెసిషన్ తప్పని వాళ్ళే రియలైజ్ అయ్యే లోపే వాళ్ళని ఆత్మహత్య చేయడం, చంపేయడం, వాళ్ళని హత్య చేయడం, చంపేయడం ఇవన్నీ గూడా మనం న్యూస్‌లో ఎన్ని చూడట్లేదు. కానీ పెళ్లైన వాళ్ళు గూడా ఇది చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళలో ఒకరు ఈ జంట గూడా. పాపం ప్రత్యూష అసలు ఎంత మనస్తాపానికి గురై ఉంటుందో, అసలు వాళ్ళిద్దరి వైవాహ జీవితంలో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంటర్ అవ్వడం, ప్రత్యూషకి తన ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే ప్రస్తుతం అయితే సృజన్‌ని పోలీస్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యూష తండ్రి కూడా సృజన్ మీద కేస్ పెట్టడం జరిగింది. నా కూతుర్ని సృజన్ చాలా హింసించేవాడు అంటూ కూడా ప్రస్తుతం సృజన్ అయితే పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇంకా న్యూస్ చాలా రావాల్సింది. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అరెస్ట్ చేశారా లేదా? చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కూడా శిక్షించాలి. తనకు కూడా శిక్ష పడాలంటూ కూడా. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి న్యూస్ తెలుస్తుందో కూడా మనం వెయిట్ చేద్దాం. ఈ సంఘటన గురించి మీకేమనిపిస్తుందో, అంటే సృజన్‌కి కావచ్చు, అలాగే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు కూడా చెప్తాను. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు వచ్చేసి శృతి ఆవిడ పేరు. ఆవిడ ఇన్‌స్టా ఐడీ కూడా బుట్టబొమ్మ అని ఉంటుంది. ఆహ్, ఈవిడ వల్లే వీళ్ళిద్దరి కాపురంలో అయితే చిచ్చు రేపెట్టిందనమాట. ఇప్పుడు ఈవిడకి శిక్ష పడాలా? లేదంటే ఆమె తప్పేం లేదు అని మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్.